ఏప్రిల్ వరకు ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు దాకా కొనసాగించేందుకు కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీలో దేశంలో నంబర్ 1గా నిలిచిన ఏపీ 90% ఈకేవైసీతో దొంగ మాస్టర్లకు చెక్. కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రశంసలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు దాకా కొనసాగించేందుకు కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం స్థానంలో ఈబీజీ రామోజీ తెచ్చిన కేంద్రం ప్రభుత్వం ఈ పథకం నిధి విధానాలు మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉపాధి పథకంలో ప్రారంభించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ పథకాన్ని మరో నెల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. మే 1 నుంచి రామోజీ ప్రారంభించాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన సోమవారం ఢిల్లీలో కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఏప్రిల్ నెలలో 4.40 కోట్లు పని దినాలతో లేబర్ బడ్జెట్ మంజూరు చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులు ముమ్మరంగా సాగుతుండటంతో శ్రామికులు పనులు కల్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం వెసులుబాటు కల్పించిందని అధికారులు భావిస్తున్నారు. కాగా మార్చి 1 తేదీ నుంచి ఉపాధి హామీ పథకంలో శ్రామికుల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎంఎస్ ద్వారా నమోదు చేస్తున్నారు. ప్రతి శ్రామికుడు ఆధార్ కార్డును ఈకేవైసీ చేసి మొబైల్ యాప్కు లింక్ చేశారు. అంటే పని ప్రదేశాలకు వెళ్లిన వారికే హాజరు వేసే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చేశారు. గతంలో మాదిరిగా పనులు రాని వారికి కూడా మాస్టర్లు వేసే ప్రక్రియను చెక్ పెట్టారు. శ్రామికులతో 90% పైగా ఈకేవైసీ చేయించి దేశంలో ఏపీ నంబర్ 1గా నిలిచింది. దీంతో కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు మన రాష్ట్రం అధికారులను అభినందించారు. పారదర్శకంగా మాస్టర్లు వేసేందుకు ఏపీ అధికారులు నడుం బిగించారని, అందుకే వారు దేశంలోనే ఈకేవైసీలో ముందున్నారని ప్రశంసలు కురిపించారు. 7 ఏళ్ల కిందట ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఇదే గౌరవం దక్కిందని, గత వైసీపీ హయాంలో పోగొట్టుకున్న రాష్ట్రం ప్రతిష్టను తిరిగి కాపాడుకున్నట్లు అయిందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రామోజీ వచ్చిన ఏపీలో ఈ పథకంలో మనమే ముందుంటామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.